హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోరామ్ లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాకం సున్నుండలండి. దానికోసం పొట్టు మినపప్పు తీసుకున్నాను. మనం మినుములు విసురుతాం కాదండి, దానిలో చిన్న పొట్టు వస్తుంది, చిన్న నవ్వకుండా, దాంతో తయారు చేస్తున్నానండి ఈరోజు. దీంతో మామూలు సున్నుండలు చేస్తే బాగోవు, పాకం సున్నుండలు అయితే చాలా బాగుంటాయండి. నేను ఆ లోటాతో ఒక 2 లోటాలు లోటాన్నర తీసుకున్నానండి. కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, బెల్లం ఒక లోటా తీసుకొని పెట్టుకున్నానండి. కొద్దిగా కొబ్బరి ముక్కలు వేయించడానికి నెయ్యి తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మినపొట్టును వేయించుకుందాము. ఇది పప్పేనండి, కాకపోతే ఆ ముక్కలుగా విరిగిపోతుంది. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందామండి. మినపొట్టును బాగా వేయించుకుంటున్నాను. బాగా వేగాలండి, పచ్చివాసన ఏమాత్రం ఉండకూడదు. పచ్చివాసన ఉంటే బాగోదండి ఉండలు. పప్పు బాగా వేగిందండి, ఇప్పుడు దించుకుందాము. వేరే కళాయి పెట్టి నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించుకుందామండి. కొబ్బరి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగ మినపప్పు చల్లారాక మనం దాన్ని మిక్సీ చేసుకోవాలండి. ముందుగా పొట్టు తీసుకోవాలి. ఆ పొట్టు ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలను దించుకుందాము. ఇప్పుడు పాకం కోసం కళాయి పెట్టుకుంటున్నానండి. అందులో బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం వేసుకున్నానండి. బెల్లం బాగా కరిగాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బెల్లం కరిగించాలండి. తర్వాత వడకట్టుకుందాం. ఒక హాఫ్ లోటా వరకు వాటర్ వేసుకున్నాను. బెల్లం కరిగి వడకట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం ఇసుకుంది. బెల్లం మొత్తం వడకట్టుకుందామండి. ఈలోగా మనం మినపప్పు పొట్టు ఎలా తీసుకోవాలో కూడా చూద్దామండి. మినపప్పుని మిక్సీలో వేసుకుంటే పొట్టు వచ్చేస్తుంది. బెల్లాన్ని బాగా కరిగించి ఇసుకంతా వచ్చింది చూడండి, జాలీలో ఉండిపోయింది ఇసుకంతా. ఈ సున్నుండలు చాలా హెల్దీ అండి, చాలా బాగుంటాయి. ఎవరైనా మినుములో ఉండేవాళ్ళు ఇలా పొట్టు వేస్ట్ చేయకుండా ఈ విధంగా సున్నుండలు చేసుకోండి. ఇదే పాకం ఉండలు కూడా మనం మినపప్పుతో కూడా, మామూలు మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి. మినపప్పు మిక్సీ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మిక్సీ అయ్యాక కొంచెం ఆ పళ్ళెంలో వేసి ఇలా చెరిగిస్తే పొట్టు అంతా బయటికి వచ్చేస్తుందండి. చూడండి, ఆ విధంగా పొట్టు అంతా బయటికి పోయి పొట్టు అంతా తెల్లగా వచ్చేస్తుందండి పప్పు అంతా. చూడండి, పొట్టు అంతా తెల్లగా పోయింది, తెల్లగా వచ్చింది పప్పు. ఈ పప్పుని ఇప్పుడు మళ్ళీ మిక్సీలో వేసుకుంటే చక్కగా సున్ను అయిపోతుందండి, మినప సున్ను. ఇప్పుడు ఇలా కళాయి పెట్టి పాకం పోసి మళ్ళీ కొబ్బరి ముక్కలు వేసి కళాయి పెట్టుకుంటున్నానండి. అంటే పాకం జస్ట్ తీగ పాకం వస్తే చాలండి, లేకపోతే ముద్ర వస్తే గట్టి అయిపోతాయి. ఇగోండి, ఈ విధంగా తయారు చేసుకున్నాను మినపసున్నుని. మనకు కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టం అండి, అలాంటి వాళ్ళు కొంచెం ముదిరి పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. కొంచెం మెత్తగా కావాలనుకుంటే లేత పాకం వచ్చాక వేసేయాలండి. పాకం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పాకం వచ్చిందండి, ఇప్పుడు వేసుకుంటున్నాను. జస్ట్ తీగ పాకం వచ్చాక నేను వేసేస్తున్నానండి. సున్ను మొత్తం వేసుకోవాలి, మినప సున్ను మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలండి పొయ్యి మీద. ఇప్పుడు మిగతా సున్ను కూడా వేసేస్తానండి. మొత్తం వేసి బాగా కలుపుకుందాము. ఒకవేళ మినపసున్ను ఎక్కువ అవుతుందేమో చూసుకుంటూ వేయాలండి. నాది మొత్తం పట్టేసిందండి, మొత్తం వేసుకున్నాను. ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలండి. కొంచెం గోరువెచ్చగా అయ్యాక సున్నుండలు చేసుకుందాము. ఇప్పుడు ఉండలు తయారు చేసుకుంటున్నానండి. ఉండలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నెయ్యి చేతికి రాసుకుంటూ చుట్టుకోవాలండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.
ఇది మాత్రం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయకండి, గోరువెచ్చగున్నప్పుడే చేసుకోవాలండి. సున్నుండలు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ అండి.